హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానానికి ఎక్కించిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మీకు తోడే మిమ్మల్ని నడిపించును గాక. అందరూ బాగున్నారు కదండి. దేవుని వాక్యమును మనము చాలా జాగ్రత్తగా వినవలసిన వారుగా ఉన్నాము. గతించిన వారము నుండి ఈ వారం వరకు ప్రభువు రక్షకుడు మనకి తోడే ఉండి నేటి దినం వరకు మమ్మల్ని నడిపించిన దేవాది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ సదాకాలము మీతో ఉండి మిమ్మల్ని నడిపించును గాక. వాక్యము శ్రద్ధగా విందాం. ఎంతమంది వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు? చేతి పైకెత్తండి. పక్క వాళ్ళతో చెప్పండి, నేను వాక్యం వింటున్నాను చెప్పండి. ఏమింటున్నాను? వాక్యం వింటున్నాను. ఇలా చెప్పడం ద్వారా ఏంటి అంటే దీన్ని ఇంకా ఏం చేయరు, డిస్టర్బ్ చేయరు. నేను వాక్యం వింటున్నాను, వాక్యానికి సిద్ధపడ్డాను, వాక్యం నన్ను కొంతసేపు విననివ్వండి అని ఎంతైతే శ్రద్ధగా వింటావో ప్రభు మీ అందరితో మాట్లాడి నడిపించును గాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన శుభ సందర్భాలలో దేవుని యొక్క మాటకి విలువనిద్దాం. ఏది గతించిపోయినా ఆయన మాట మాత్రము గతించిపోదు. సదాకాలము మీతో ఉన్నానని సెలవిస్తూ నేటి దినం వరకు మమ్మల్ని నడిపించిన దేవుడే ఈ రీతిగా మనల్ని ఇక్కడ వరకు నడిపించిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ విశ్రాంతి దినములో దేవుని మాట మనము శ్రద్ధగా విందాం. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడానికి గల కారణం ఏమిటి? నా ప్రశ్న ఏంటంటే వాక్య భాగం, ఆ భాగం అందరూ శ్రద్ధగా వినాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి జన్మించడానికి గల కారణం ఏంటి? ఆ కారణాలు ఏంటో మనము ఒకటొకటిగా వివరిద్దాం. ఆ కారణాలు చెప్పే ముందు మీ అందరికీ ఒక మాట సెలవిస్తున్నాను. యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు జన్మించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకసారి అంటే ఒక ప్రాంతంలో అమెరికా దేశం నుండి ఒక ప్రముఖ డాక్టర్ ఇండియాకు వస్తున్నాడు. అమెరికా దేశం నుండి ఆయనంట క్యాన్సర్ వ్యాధి ఉంటుంది కదా, అలాంటి క్యాన్సర్ వ్యాధికి ప్రముఖ డాక్టర్ అన్నమాట. ఆ డాక్టర్ ఎక్కడికి వస్తున్నాడంటే ఇండియా, మన దేశానికి వస్తున్నాడు, భారతదేశానికి వస్తున్నాడు. చాలా డబ్బులున్న వ్యక్తి, అంటే కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తి అట ఆ డాక్టర్ని తీసుకొస్తున్నాడు. తన కుమారుడికి క్యాన్సర్ ఉంటే ఆ క్యాన్సర్ బాధితుల నుండి ఆ కుమారుడు విడిపించాలని ఆ డాక్టర్ గారిని ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి, చాలా బిజీ అంటే తన లైఫ్ స్టైల్లో ప్రతి ఎక్కడ కూడా ఖాళీ ఉండదట. అలాంటి ప్రముఖమైన డాక్టర్ వస్తున్నప్పుడు ఫ్లైట్ దిగాడు, మన భారతదేశం దిగాడు. అక్కడ నుండి ఆ ఫ్లైట్ టేకప్ అయిన స్థలంలో నుండి హాస్పిటల్ రావడానికి ఒక కారు పెట్టుకున్నాడు. ఆ కారు పెట్టుకుంటే దారి ప్రయాణంలో దారి బాగోలేదు, రోడ్ల పరిస్థితి ఏం బాగోక విపరీతమైన వర్షం కురుస్తున్న సందర్భాలలో కారు అంట మధ్యలో ఏమైపోయిందంటే చెడిపోయింది, పాడైపోయింది. కారు పాడైపోతే డాక్టర్ చాలా కంగారు పడుతున్నాడు. అయ్యో నేను హాస్పిటల్కి వెళ్ళాలి, ఆపరేషన్ చేయాలి, అక్కడ చాలా క్రిటికల్గా ఉంది పరిస్థితి అన్నప్పుడు, సరే ఇప్పుడు కష్టం అండి, వెహికల్స్ ఏమి రావు, మనము రేపటి ఉదయం వరకు మనం ఎక్కడికి కూడా వెళ్ళలేమని ఆ డ్రైవర్ చెప్తే, అయ్యో సరే అయితేనని, ఇక్కడ మరి ఉండడానికి ఏదైనా మనకి ప్లేస్ ఉంటాయా, ఉండడానికి ఏదైనా మనకి నివాసం ఉంటుందంటే, నాకు తెలిసిన ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంట్లోకి మిమ్మల్ని ప్రవేశపెడతాను, ఆ ఇంటిలో మీరు ఉండి ఈ రాత్రికి అక్కడ ఏం తీసుకోండి, మీరు రెస్ట్ తీసుకోండి. సరే ఏం చేస్తాం, ఈ కారులో పడుకునే కంటే ఆ ఇంటిలోకి వెళ్ళి నేను ఏం చేసుకుంటానంటే కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటానని ఎక్కడికి వెళ్ళానంటే ఆ డాక్టర్ గారు గృహానికి వెళ్ళడం జరిగింది. ఆ గృహానికి వెళ్తున్నప్పుడు డాక్టర్ గారు కూర్చుని సరే ఏదైనా కాఫీ తాగుతారన్నప్పుడు ఆమె అడుగుతున్నప్పుడు, అమ్మా కాఫీ తీసుకురండి, కాఫీ తీసుకొస్తున్నాడు. కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతూ అలా న్యూస్ పేపర్ ఏదో చదువుతున్నాడు, ఆర్టికల్ ఏదో చదువుతున్న సందర్భాలలో ఆ కుమార్తె లోపలికి పోయి కాఫీ ఇచ్చి చాలా గంభీరంగా ప్రార్థన చేస్తుంది. దేవుని ప్రార్థన చేస్తుందంటే తన కుమారుడంట బలహీనతో బాధపడుతున్నాడు. ఆ బలహీనత నిమిత్తం గట్టిగా ప్రార్థన చేస్తుంది. ఈ ప్రార్థన డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారిని ఏంటి, దేవుడు ప్రార్థన చేస్తే నిజంగా స్వస్థతనిస్తాడా?
ఏదైనా బలహీనత ఉన్నప్పుడు నాలాంటి డాక్టర్ని కలవాలి, కానీ అలా బలహీనత పడినప్పుడు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుద్దా? దేవుడు నిజంగా ఆకాశం నుండి వస్తాడా, స్వస్థపరుస్తాడా అని ఆలోచన మొదలుపెట్టిన సందర్భాలలో ఆ డాక్టర్కి మరలించబడుతుంది. ఆ కుమారుడితో దేంతో బాధపడుతున్నాడంటే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. తల్లి కంట డాక్టర్ ముందే చెప్పారంట, స్థానిక డాక్టర్లు, మీ కుమారుడు ఆపరేషన్ చేస్తే ఏమవుతాడు, బ్రతుకుతాడు. అయితే ఆపరేషన్ ఎవరు చేయాలో తెలుసా? అమెరికా నుండి ఈ ఆపరేషన్ చేసే ఒకే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి వస్తేనే ఏం జరుగుద్ది? ఆపరేషన్ జరుగుద్ది, లేకపోతే జరగదు. ఆయన ఇక్కడ ఇండియాకి ఏం చేయలేవో, తీసుకువెళ్ళావు. ఆయన చాలా బిజీగా ఉంటాడు. నువ్వు ఆయన తీసుకురావడం కష్టం, ఇక నీ కుమారుడు బ్రతకరు అని డాక్టర్లు సెలవిస్తే కుమార్తె ఇంకా దేవుడి మీద ఏం పెట్టుకుంది? ఇంకా పూర్తి భారాన్ని పెట్టుకుని ప్రార్థన చేస్తుంది. నిజంగా చెప్తున్నాను, ఏ డాక్టర్ అయితే అమెరికా నుంచి రావాలి అని చెప్పాడో ఆ డాక్టరే మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? వీరుప్రభులోకి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. చాలా ఆశ్చర్యపోతున్నాడు. అమ్మా, మరి క్యాన్సర్ వ్యాధి అంటున్నావు కదా, ప్రార్థన చేయకుండా హాస్పిటల్ చూపించంటే జరిగిన కథ అంతా చెప్తుంది. ఏ విధంగా అన్నారంటే, ఎక్కడో అమెరికాలో ఉంటాడంట డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారు వస్తేనే నా కుమారుడు బ్రతుకుతాడట, లేకపోతే బ్రతకడంటే అప్పుడు అంటున్నాడు, ఆ డాక్టర్ని ఎవరినో కాదు. అప్పుడు డాక్టర్ మనసులో ఒక అభిప్రాయం వస్తుంది, నిజంగా దేవుడు గొప్పవాడు కదా, నా కారు పాడైపోవడం ఏంటి, నేను కూడా ఇన్ని గృహాలు ఉండగా ఈ గృహంలోకి రావడం ఏంటి, ఈ కుమార్తె ప్రార్థన వినడం ఏంటి, దేవుడు ఎంత అద్భుత కార్యాలు కుమార్తె పట్ల చేశాడు. నిజంగా దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొప్పవాడైన ఆ కుటుంబం రక్షించబడ్డది. ఆ కుటుంబానికి డాక్టర్ అన్నాడు, అమ్మా నా ఆపరేషన్ చేస్తాను, నీ కుమారుడు బ్రతుకుతాడు. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం అదే. ఏంటో తెలుసా? నిన్ను రక్షించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో అనేకమైన స్థలాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, అందమైన గృహాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు పశువుల పాకలో జన్మించడానికి గల కారణం ఏంటంటే పాపములో ఉన్న వారిని రక్షించడానికి, బలహీనతలో ఉన్న వారిని విడిపించడానికి. స్తోత్రం కలుగునుగాక. అలాంటి శ్రేష్టమైన దేవుని మాట యేసుక్రీస్తు లోకానికి జన్మించడానికి గల కారణం ఏంటో కొన్ని మాటలు మనం వాక్యం ద్వారా మనం జాగ్రత్తగా విందాం. మొట్టమొదటి మాట, యేసు ప్రభు ఈ లోకానికి జన్మించడానికి కారణం ఏంటంటే ఆయన ప్రవచనములు నెరవేర్చడానికి ఆయన జన్మించాడు. ఏది నెరవేర్చడానికంట? ప్రవచనము నెరవేర్చుటకు ఆయన జన్మించాడు. ఈ మాట ఎక్కడుందంటే పరిశుద్ధ గ్రంథములు మనము తెరిచి చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చిందని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమిను గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయా? అందరూ అలా చూపించండి, పరిశుద్ధ గ్రంథాలు చూపించండి. దీని నుండంట ఒక సున్నాయినను ఒక పొల్లైనను తప్పిపోదు. తప్పిపోతా? తప్పిపోదు. ఏది గతించిపోయినా ఈ మాట గతించిపోదు. యేసు ప్రభు వారు మనకి పరిశుద్ధ గ్రంథాలు చూసినట్లయితే 2 టెక్స్ట్ బుక్లు ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో. ఒకటేంటి? పాత నిబంధన, కొత్త నిబంధన. చాలా మంది అంటుంటారు యేసు ప్రభు పుస్తకం వేరండి, పాత పుస్తకం వేరండి. కొంతమంది దేన్ని ఫాలో అవుతారంటే
కొత్త నిబంధన ఫాలో అవుతారు, కొంతమందిని ఏమి వదిలేస్తారంటే పాత నిబంధన వదిలేస్తారు. కానీ కొంతమంది చూస్తుంటే దాన్ని ఏమంటామంటే దాంట్లో కీర్తనలు కావాలి, దీంట్లో యేసు ప్రభు కావాలి. మనము దేన్ని కూడా దీని నుండి మనం ఏం చేయకూడదంట, తీసేయకూడదు. అలాగని ఇంకొక మాట ఏం చేయకూడదంట, చేర్చకూడదు. ఇది ఎవరి మాట? ఇది దేవుని మాట. అలాంటి దేవుని మాట మనం వింటున్నప్పుడంట యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రవచనము నెరవేర్చడానికే తప్ప దాని నుండి తొలగించడానికి కాదు, దాన్ని తీసివేయడానికి కూడా కాదు. ఎవరి ధర్మశాస్త్రం ఇది? ప్రవక్తల యొక్క ప్రవక్తల చేత రాయబడిన ధర్మశాస్త్రం. ఆ ప్రవక్తల ద్వారా ఎవరు రాయించారు? దేవుడు రాయించారు. ఆ ప్రవక్తల మాట నెరవేర్చడానికి, ఆ ప్రవచనము నెరవేర్చడానికి క్రీస్తు ఈ లోకానికి గల రావడం కారణం. కాబట్టి ధర్మశాస్త్రాన్ని కానీ దేవుని మాట కానీ వింటున్నప్పుడు లేదంటే చదువుతున్నప్పుడు ఇది మనుషుల ఇచ్చన బట్టి కాదు, కానీ ఇది దేవుని నోట మాటని మనం గ్రహించి చదవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి శ్రేష్టమైన మాట, అలాంటి తేటగా మనతో మాట్లాడుతున్నప్పుడు అంటే యేసు ప్రభు అన్నాడు, ఇది ప్రవచనము నెరవేర్చడానికి లోకానికి నేను వచ్చినాను. ప్రవచనం నెరవేరిందా నెరవేరలేదా? యాలి అనగా మీకు శిశువు పుట్టెను అని ఎక్కడ చెప్పాడు? మనకి యెషయా ప్రవక్త చెప్తుంటాడు. ప్రవచనం అంటే నెరవేరాలి. అది నెరవేర్చడానికే మనుష్య కుమారుడి భూలోకానికి గల కారణం అది. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? క్రీస్తు నిన్ను రక్షించడానికి, ప్రవచన వాక్యం నెరవేర్చడానికి పసిబాలుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే ఏది గతించిపోయినా మనం ఉండొచ్చు, మనం లేకపోవచ్చు. ఈ లోకములో చాలా మందిని చూస్తుంటుంటాం. ఈరోజు ఉన్నవాడు మళ్ళా రేపు ఏమవట్లేదు, కనబడట్లేదు. చాలామంది యవ్వన కాలంలో ఏమైపోతున్నారంటే సజీవులుగా ఉండకుండా మృతులైపోతున్నారు. ఏదో కారణాలు. కొంతమంది బలవత్మరణాలు చేసుకుంటున్నారు, కొంతమంది ఏదో బలహీనపడి చనిపోతున్నారు. ఏది గతించిపోయినా, అందుకే అంటుంటాడు ఈ లోకము శాశ్వతము కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏది శాశ్వతం కాదంట? ఈ లోకము శాశ్వతం కాదు. ఎందుకు శాశ్వతం కాదంటే మనము స్థిర నివాసముగా ఉండుటకు దీనిలోకి రాలేదు, కానీ మనం ఎప్పటికీ కూడా ఎలా ఉన్నామంటే అస్థిరులైన వారుగా ఉన్నాం. మనకంటూ స్థిరమైనది ఒకటి ఉంది, అదేంటంటే నిత్య జీవం. అది ఇవ్వడానికి, ప్రవచన వాక్యము నెరవేర్చడానికి క్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణము. ఇది మొదటి మాట. రెండవ మాట కూడా నేను చెబుతున్నాను చూడండి. యేసు క్రీస్తు లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే రెండవ మాట, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆయన ఏం చేశాడట? ఆయన జన్మించాడు. ఎవరి పాపములకు? నీ పాపములకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ఆ మాట ఎక్కడ ఉందంటే 1వ యోహాను 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 1వ యోహాను 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మనము దేవుని ప్రేమించుతుమని తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై తన కుమారుని పంపాడు. ఎవరి కుమారుని పంపాడు? నేను అడుగుతున్నాను ఒక మాట, నీ కుమారుడు నువ్వు పంపడానికి సిద్ధమవుతావా? నీకు గారాల కుమారుడు, ఒక్కగానొక కుమారుడు. నేను అన్నాను వేరొకరికి ఇచ్చేది కుమారుడిని, ఇంకా చాలా మందికి కుమారుడు లేరు కదా, నీకు 2 కుమారులు ఉన్నారు కదా, ఆ కుమారుడిని ఆమె పెంచుకుంటుందంట, ఇచ్చే అని చెప్తే నువ్వు ఇస్తావా? ఇవ్వలేవు. అయ్యో నేను ఎలా ఇస్తానండి, నేను నా కన్న కుమారుడు నేను ఇవ్వడానికి నేను ఏమన్నాండి సిద్ధపడ్డాను. తండ్రి తన కుమారుడంట లోకానికి పంపడానికి గల రెండవ కారణం ఏంటంటే నీ పాపములు, మన పాపములు
ప్రాయశ్చిత్తముగా కుమారుడు భూమి మీదకి రావాలి. ఎవరి పాపములకు? మన పాపము. అందుకే దేవుని వాక్యం అంటది, లోక పాపములను మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఎవరు పంపబడిన గొర్రె పిల్లది? దేవుని గొర్రె పిల్ల. చాలా మంది అంటుంటారు, దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ గొర్రె బిడ్డలండి, గొర్రె బిడ్డలని అంటుంటారు. వీళ్ళందరూ గొర్రె బిడ్డలండి అంటుంటారు. ఈ మాట పట్టుకోండి, వాళ్ళందరికీ చెప్తున్నాను, గొర్రె పిల్లలు మేము కాదు, ఎవరో యేసుక్రీస్తే. ఆ మాట ఎందుకు చెప్తున్నాను? గొర్రెను చిన్న చూపు ఏం చూడద్దు, చిన్న చూపు ఏమీ చూడద్దు. అది సాధునందు, అది సాధువే కదా. ఎలా చెప్తే అలా ఉంటుంది. ఇలా నడవమంటే ఇలా నడుస్తుంది. నేను నడవమంటదా? మీరు ఎప్పుడైనా గొర్రెల మందను చూడండి, మందను కాల్చి కాపరులకు అర్థమవుతుంది. వెనక ఒకలా, ముందర ఒకలా వెళ్తాడు, వెనకాల ఒకరు వస్తారు. ఇప్పుడు మార్గాన్ని చూపేవాడు ఎవరు? ముందు వెళ్తున్నవాడు. ఈ నడిచే మార్గంలో వెనకాలని వెళ్తాయి గొర్రెలు, వరుసనే వెళ్తాయి. ఆయన పక్కకి వెళ్తే పక్కకి వెళ్తాయి, ఆయన ఇలా తిరగమంటే అలా తిరగదు, ఎలా చెప్తే అలాగే. యేసు ప్రభు ఈ లోకానికి సాధువుగానే వచ్చాడు, మృదువుగానే వచ్చాడు. ఎవరైనా ఇబ్బంది పెట్టాడా? ఎవరైనా కొట్టాడా? యేసు ప్రభు ఎవరి మీద కోపం ఇచ్చాడా? ప్రజలు ఏం చెప్పినా దానికి ఏం చేశాడు? ఆయన అంగీకరించాడు. నా కుమార్తె స్వస్థత కావాలని ఆయన అంటే ఏం చేశాడు? అంగీకరించాడు. నువ్వు సిలువలో నేను కొడతావు, దెబ్బలు కొడతావు అన్నప్పుడు కూడా యేసు ప్రభు ఆ దెబ్బలు ఏం చేశాడు? ఆయన భరించాడు. అందుకే వాక్యం అంతిగా చెప్పింది, గొర్రె పిల్ల వలె మౌనముగా అతడు ఉండిపోయి. ఎవరి పాపముల కోసము? మన పాపముల కోసం. తండ్రి తన కుమారుని పంపుటకు వెనుకడుగే. ఈ మాటను గుర్తొచ్చి నాకు ఎవరు గుర్తొస్తారంటే, పాత నిబంధనలలో అబ్రహాం గుర్తొస్తారు. అబ్రహామును దేవుడు అన్నాడు, లేక ఇచ్చిన కుమారుని మరలా తిరిగి ఇచ్చేయమన్నాడు. ఇచ్చిన బహుమానం మరలా అడిగాడు దేవుడు. మీ అందరికీ ఒక గిఫ్ట్ ఇచ్చాను, నేను మరలా తీసేసుకున్నానంటే నన్ను ఏమంటారు మీరు? ఎందుకు ఇచ్చారండి? ఎందుకు తీసేసుకున్నారు? అబ్రహాముకి దేవుడు అంట బహుమానం ఇచ్చాడు. ఏ వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాడో ఆ వాగ్దానం ఫలము పొందుకున్నాడన్న ఆనందము ఇంకా అనుభవిస్తున్నప్పుడే దేవుడు అన్నాడు, నీ కుమారుడు నాకు ఇచ్చేయమన్నప్పుడు అబ్రహాం వెనుకు తీశాడా? నేను ఇవ్వనన్నాడా? ఇదేంటి నాయన, లేకలాగా ఇచ్చినావు నాయన కుమారుడు, మరలా ఈ కుమారుడు నువ్వు అడుగుతున్నావు ఏంటని వెనకడుగు వేయకుండా ఆ కుమారుని ఇవ్వడానికి ఏం పడ్డాడు? సిద్ధపడ్డాడు. ఇద్దరు బయలుదేరుతున్నారు, పని వాళ్ళు బయలుదేరుతున్నారు. కరెక్ట్గా దహన బలి అర్పించే సమయమునకు వెళ్తున్నప్పుడు కుమారుడు ఇస్సాకు అడుగుతాడు, నాన్న అర్పించడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అర్పించడానికి ఏమి లేదు? గొర్రెపిల్ల లేదు. గొర్రెపిల్ల ఎవరైనా అర్థప్పుడు ఇస్సాకే. ఈ మాట ఇంకెవరికి అర్థం కావట్లేదు, ఇస్సాకు తెలియట్లేదు. నన్నే నా తండ్రి బలిస్తున్నాడని అర్థం ఆయనకి తెలియట్లేదు. నిజంగా చెప్తున్నాను, యవనస్తుడైనా బిడ్డ అయినా ఎలా ఉండాలంటే ఇస్సాకు వలె ఉండాలి. తన తండ్రి మాటకు లోబడ్డాడు, బలికి కూడా ఏమైపోయాడంట? సిద్ధపడిపోయాడు. రెండు చేతులు కూడా కట్టేశాడు. తండ్రి కట్టేసినప్పుడు కట్టెల మీద పడుకోమన్నాడు. నేను అంటాను, ఇస్సాకు ప్రశ్న అడగచ్చు, ఇదేంటి నాన్న నన్ను కట్టెల మీద పడుకోబెడుతున్నావేంటి? నేను ఇంకా ఏ గొర్రె పిల్లలైనా ఏదన్నా పొట్టేలైనా అర్పిస్తా ఉన్నాం అనుకున్నాను, కానీ నన్ను అర్పిస్తున్నావేంటని అనొచ్చు. కానీ ఇస్సాకు అలాంటి ప్రశ్నలు వేయకుండా మౌనముగా ఉండిపోయాడు. హల్లెలూయా. ఇస్సాకు మనకి యేసుక్రీస్తు కూడా ఎలా కనపడుతున్నాడు? ఒక సాదృశ్యంగా కనపడుతున్నాడు. ఆనాడు ఇస్సాకు ఎలాగైతే మౌనంగా ఉండిపోయాడో యేసుక్రీస్తు కూడా ఎలా ఉండిపోయాడు? మౌనంగా ఉండిపోయాడు. అబ్రహాము కత్తెత్తేశాడు పైకి, బలించడానికి కత్తెత్తున్నప్పుడు ఆ స్వరం పెడుతుంది, అబ్రహామా ఆగుము. అందుకేనండి అబ్రహాముకు జాబితాలో ఎక్కాడు. ఏ జాబితా అంటే విశ్వాసుల జాబితాలో ఎక్కాడు.
నేను అంటాను, సంఘానికి అందరూ చెప్తున్నాను, విశ్వాసులు విశ్వాసులు విశ్వాసం అని పడుతున్నాము, కానీ మీ విశ్వాసం మాటలో కాకుండా దేనిలో చూపించమన్నాడు? క్రియలలో చూపించమన్నాడు. నేను విశ్వాసిని అని చెప్పుకోవడం వేరు, విశ్వాస క్రియలు చూపించడం వేరు. అది ఎవరు చూపించారది? అబ్రహాం చూపించారు. తన ఏకైక బహుమానం ఇవ్వడానికి వెనుకైడకుండా ముందడుగు వేశాడు. ఇది యెహోవా బహుమానం అని ఎంచి ఇవ్వడానికి కూడా ఏమైపోయాడట? సిద్ధపడిపోయాడు. ఈ మాట నెరవేర్చబడేది ఎప్పుడంటే క్రీస్తు యొక్క రాక ద్వారా, జన్మించడం ద్వారా. ఎవరి పాపముల కోసం అంటే నీ పాపముల కోసమే. నేను ఒక మాట చెప్తున్నాను, పాపము పోవాలంటే ములిగి తేనవలసిన అవసరం లేదు. పాపములు పోవాలంటే అక్కడికి వెళ్ళిన అవసరం లేదు, ఇక్కడికి వెళ్ళిన అవసరం లేదు, ఏ ప్రాంతాలకి వెళ్ళిన అవసరం లేదు. పాపం పోవాలంటే ఒక మార్గం చెప్తున్నాను, ఆ మార్గంలో నడవాలి. ఆ మార్గమే యేసయ్య. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిశుద్ధ గ్రంథము మార్గంలో నడిస్తే నీ పాపములకి ఏం జరుగుతుంది? ఇక్కడ పశ్చాత్తాపం. ఎందుకంటే అంతరుడిగా చెప్తున్నారు, నిజంగా మా పాపములన్నీ క్షమించబడతాయంటే క్షమించబడటానికే కదా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రావడానికి గల కారణం అంతే కదా. ఆ మాటను రూఢిపరచడానికే మనం అందరం కూడా ఒకరినొకరు ఏం చేయాలంట? పాపములను ఒప్పుకోవాలి. స్తోత్రం కలుగును గాక. రెండవ మాట, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుటకు, తన కుమారుని పంపుటకు వెనుక తీయలేదు. నువ్వు వెనుక తీస్తావు, ఆయన వెనుకడుగు వేయలేదు. అందుకు ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని, తండ్రి తన కుమారుని పంపడకు వెనుకడుగు వేయలేదు కాబట్టి నీ పాపాలను ఒప్పుకోవడానికి కూడా నువ్వు ఏం చేయకూడదు? వెనుకేయకూడదు. చాలా మంది దేవుని కార్యం నాకు ఏమడిగేస్తున్నారంటే వెనుకడిగేస్తున్నారు. అయ్యో దేవుడు అండి, పాపం అండి, నేను రానండి బాబుని, ఎక్కడేం చేస్తున్నాము? వెనుకడిగడి చేస్తున్నాం. వెనుకడికి ఎక్కడ వేయాలి చెప్పనా? పాప కార్యంలో వెనుకడుగు వేయాలి. యోసేపు అన్నాడు, అతడు యోసేపు హృదయంలో ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు కాబట్టి ఒక మాట అంటాడు, నేను నా దేవుని ఎదుటను, నాకు పనిచ్చిన యజమాని ఎదుటను ఈ పాపము నేను చేయను అని ఏమడిగేశాడు? వెనకడిగేశాడు. పాప విషయంలో వెనకడిగేయాలి, కానీ పాపమును ఒప్పుకునే విషయంలో వేయకూడదు, వెనకడిగేయకూడదు. అమ్మ బాప్తిసం తీసుకోమని చెప్తుంటారు. అయ్యాక నేను చేయవలసినవి, ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి. అంటే ఇంకా పాపంలోనే జీవించడానికి ఇంకా ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాను. కాబట్టి అంటున్నాను, వాటికి వెనకడికి వేసి, లోకంలో వెనకడికి వేసి దేవుని సన్నిధానంలో మనం ఎక్కడ ముందడుగు అనేది యేసుక్రీస్తు లోకానికి రావడం కారణం. రెండో కారణం ఏంటంటే నీ పాపములకు పశ్చాత్తాపం కలగడానికి ఆయన లోకానికి పసిబాలుడుగా వచ్చాడు. యేసుక్రీస్తు లోకానికి రావడానికి గల కారణం, మూడవ కారణం చెప్తున్నాను చూడండి. మనలను దేవునితో సమాధానపరచుటకు ఆయన ఈ లోకములోకి ఏం చేశాడైనా జన్మించాడు. చూద్దాం, రోమా పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షించబడుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? నీకు సమాధానం ఇవ్వడానికి. ఇవ్వడానికంట సమాధానం. ప్రయాసతో భారమును మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు ఏం కలుగజేస్తున్నాడు? ఆయన విశ్రాంతి కలుగజేస్తున్నాడు. ఎక్కడ చూసినా ఏం లేదంటే విశ్రాంతి, సమాధానం అనేది లేదు. ఉందండి సమాధానం? కుటుంబంలో సమాధానం ఉందా? నేటి దినాన్ని ఏదైనా కరువైపోయింది, ఏదైనా ఉంది అంటే ఒక్క సమాధానం కరువైపోయింది. ఏంటి, ఏ విషయంలో చెప్తున్నారు సమాధానం కరువైపోయింది అంటే? చెప్తున్నాను, భర్త మారు మనసు పొందితే భార్య మారు మనసు పొందకపోవడం, భార్య మారు మనసు పొందితే భర్త మారు మనసు పొందకపోవడం, వీళ్ళిద్దరూ మారు మనసు పొందితే బిడ్డలు
మారు మనసు పొందకపోవడం. ఎవరో ఒక్కడి ద్వారా కుటుంబంలో ఏం కోల్పోతున్నారు? సమాధానాన్ని కోల్పోతున్నారు. నేటి దినాన్ని యవనస్తులను చూస్తే మనం బయట ఆ వాతావరణాన్ని చూస్తే కనబడుతుంది. ఈ లోకంలోనంట తల్లిదండ్రుల ప్రేమకైనా వాడికి కావలసిన ప్రేమ ఏ ప్రేమ తెలుసా? ఒకటి నటుల ప్రేమ. ఏ నటుల ప్రేమ? సినీ నటుల ప్రేమ. లేకపోతే ఇంకో మాట చెప్తున్నాడు వాడు, మనం చూసినప్పుడు, నా దేవుడు ఇతనే అని ఏం చేస్తున్నాడు? పాలతో అభిషేకం చేస్తున్నాడు. ఎవరికి? ఫోటోకి. డైరెక్ట్గా వెళ్ళి చేయట్లేదు. డైరెక్ట్గా రాణిస్తారండి, లోపలికి రాణిస్తారండి, రాణి పాల ప్యాకెట్లు తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చేసి ఆ ఫోటోకి ఏం చేస్తాడంటే పైకి ఎక్కేసాడు. ఆ ఫోటో ఎంత అయితే హైట్ ఉందో అంత పైకి ఎక్కేసి పాలతో అభిషేకం చేసేస్తున్నాడు. నేను అంటాను, అలాంటి కాలు జారిపోతే పడిపోతే ఎవడొస్తాడు? ఎవడొస్తాడు? ఆయన వస్తాడా? నీ తల్లిదండ్రులు రావాలి, వాళ్ళు ఏడుస్తూ నీ దగ్గర రావాలి. ఈ పాలు ప్యాకెట్ తల్లిదండ్రులకి కూడా, మా పాలు తాగాము, కొంచెం అనారోగ్యం బాగుంటలేదు కదా నాన్న, కొంచెం పాలు తాగని ఒక ప్యాకెట్ కూడా తల్లిదండ్రులకి కొండగాని ఈ హీరో నిమిత్తము కొన్ని వందల ప్యాకెట్లు ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. యవనస్తుల్లో ప్రేమ లోకంలో ఎక్కువైపోయింది, కుటుంబంలో. దీని ద్వారా కుటుంబంలో ఏం కోల్పోతున్నారంటే సమాధానాన్ని కోల్పోతున్నారు. హల్లెలూయా. కొంతమంది లోక ప్రేమలో పడిపోయి, లేదంటే ఒక అమ్మాయి ప్రేమలో, ఒక అబ్బాయి ప్రేమలో పడిపోయి వాళ్ళు ఏదైనా కొంచెం దూరం అయితే, వాళ్ళు ఏదైనా కొంచెం విడిచిపెడితే వాళ్ళు మళ్ళీ ఏం కోల్పోతున్నారు? సమాధానాన్ని కోల్పోతున్నారు. ఎక్కడ చూసినా శాంతి సమాధానం అనేది లోకంలో ఏమైపోయిందంటే కరువైపోయింది. యేసుక్రీస్తు నీకు రక్షించడానికి వచ్చాడు, ఆయన నీకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చినాడు. ఎక్కడ ప్రశ్న ఉంటుందో అక్కడ ప్రార్థన ఉంటే అక్కడ దేవునికి ఏమగలడు? సమాధానం ఇవ్వగలడు. నీ ప్రశ్నకి జవాబు రాకపోవచ్చేమో, అయ్యో బిడ్డలు రక్షించబడట్లేదు, బిడ్డలు ఇంకా పాపంలోనే జీవిస్తున్నారు, బిడ్డలు ఇంకా మారు మనసు పొందట్లేదు అని అనుకుంటున్నావేమో. నిజంగా చెప్తున్నాను, అలాంటి ప్రశ్న నువ్వుతో బాధపడితే సమాధానము దేవుని యొక్క నుండి వస్తుంది. ఎందుకంటే ఆయన సమాధానాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట ఎక్కడ ఉందంటే చెప్తున్నాడు, మళ్ళా అదే మాట చూస్తే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అందరికీ తెలిసిన మాట. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యాలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు. ఈ కుమారుడు ఏ కుమారుని గ్రహించబడ్డాడంటే ఆ కుమారుడికి పేర్లు ఉన్నాయి. చదవండి. ఆయన భుజం మీద ఏ భారం ఉంటదంట? రాజ్యభారం ఉంటది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు ఏంటట? కర్తయ్యకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సమాధానం కర్త ఎవరు? కర్త అంటే ఎవరండి? కర్త అంటే మా ఇంట్లో కర్త, కర్మ, క్రియ అని ఎవరంటాం? ఆయనండి అని చెప్తుంటాం. మీ హస్బెండ్ గురించి అంటుంటాం, మా కుటుంబంలో కర్త, కర్మ, క్రియ అంతా మొత్తం ఎవరి దగ్గర? నువ్వు ఇంజనీర్ చెప్తుంటాం. అంటే డబ్బులు ఇవ్వాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఒకవేళ ఇవ్వాలన్నా ఆయనకే ఇవ్వాలి. మొత్తం అంత బాధ్యత ఎవరిదే? కానీ ఈ లోకంలో బాధ్యత కానీ నీ కుటుంబంలో బాధ్యత కాదు. కానీ ఇక్కడ చదవబడిన మాటలు అన్నాడు, ఆయన సమాధానమునకు కర్తంట. దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. ఇప్పుడు చెప్పండి, సమాధానం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎక్కడ రావాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. అందుకని పేరుంది ఆయన సమాధానము కర్త. సమాధానం ఎవరు ఇవ్వగలరు? కర్త ఇవ్వగలరు. నీ ఇంటిలో నీ డబ్బులు యజమాని దగ్గర దాచావు, కర్త అయినా. మళ్ళీ డబ్బులు కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన డబ్బులు ఏమంటే ఇస్తాడా? నువ్వు ఏ కర్త దగ్గర అయితే దాచావో, ఈ ఇంటిలో ఏ పెద్దవాడు అతని దగ్గర అయితే దాచావో అతని దగ్గరికి అడిగితే ఇస్తాడు. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఆధారం చేసుకుంటే, ఇప్పుడు నీకు సమాధానం కావాలన్నా ఎక్కడ రావాలి? ఇప్పుడు సమాధానం కర్త దగ్గరికి రావాలి. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడండి?
సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వడానికి. చేరువచ్చిన మీ అందరికీ మాటలు వింటున్న అందరికీ చెప్తున్నాను, ప్రశ్నలు ఉంటున్నాయి కానీ ఈ బుర్రలో నుండి రకరకాల ప్రశ్నలు ఉన్నాయి కానండి ఒక్కదానికి ఏం దొరకట్లేదు, మాకు సమాధానం దొరకట్లేదని బాధపడుతున్నావేమో. ఈ మాట విను, యేసుక్రీస్తు నీకు సమాధానం ఇవ్వడానికి భూలోకానికి వచ్చాడు. ఆయన భుజము మీద ఏ భారం ఉంది? రాజ్యభారం ఉంది. ఒక కుటుంబ భారం కాదు, మొత్తం రాజ్యభారం అంతా ఆయన భుజము మీద మోస్తున్నాడు. నీకు సమాధానం ఎవరైనా ఇస్తాడు. నీకు సమాధానం ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఇది మూడవ కాలం. ఒక మాట చెప్తున్నాను చూడండి, మొట్టమొదటి మాట మళ్ళా వెళ్దాం. ఆయన ప్రవచనములు నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. రెండవ మాట, మన పాపములకు పశ్చాత్తాపడడానికి ఆయన లోకానికి వచ్చాడు. మూడవ మాట, మనము సమాధానముగా ఉండాలని దేవుడి భూలోకానికి వచ్చాడు. నాలుగవ మాట దగ్గరికి వెళ్తున్నాను చూడండి, అపవాది క్రియలు లయపరచడానికి ఆయన జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఆ మాట ఎక్కడుందంటే 1వ యోహాను 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 1వ యోహాను 3. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపము చేయవాడు అందరూ కూడా ఎవరి సంబంధం అంట? అపవాది సంబంధులు. మనతో ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి చెప్పండి? అందరూ కూడా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలి. పాపము ఎప్పుడైతే మన కుటుంబంలో మన హృదయంలో చొరబడ్డదో నువ్వు ఎవరి సంబంధం అయిపోయావు? అపవాది సంబంధులు అయిపోయావు. వాడిని జయించడానికి యేసు లోకానికి వచ్చాడు. ఆదియందు ఆదాము అవ్వ ముందు ఎవరితో సహవాసం చేశారు? వీళ్ళు దేవునితో సహవాసం చేశారు. ప్రతి సాయంత్రకాలపు వేళలో వీరు దేవుడు ఏం చేసేవారు? మాట్లాడుకునేవారట. అంత సన్నిహిత సంబంధం కలిగిన ఆదియందు ఆదాము అవ్వ. మీ అందరికీ తెలుసు, అవ్వమ్మ గారు ఎవరితో ఫ్రెండ్షిప్ చేశారు? ఫ్రెండ్షిప్ చేసిందా? చేసింది. లోకం ఏమంటదంటే అవునా అంటదమ్మా. అవునా అవునన్నాక మనం ఏమైపోతాం? ఒక మాట చెప్తున్నాను చూడండి, కుటుంబాన్ని నాశనం చేసేవాడు ఏమంటాడంటే అన్ని మాటలు చెప్తుంటాడు. నీ భర్త మొన్న అలా వెళ్ళడం చూశాను అంటుంటాడు. ఎలా వెళ్ళడం? అలా వెళ్ళి ఎవరింట్లో అవుతాడు అలాగే చూశాను. ఎవరు చెప్తారు వచ్చి? అపవాది అంటే ఎవడో కాదు, మనలో ఉంటాడు అపవాది. స్తోత్రం కలిగినాక ఎవరిలో ఉంటాడట? అపవాది అన్నాడు కదా. మీరు ఎవరి పాపం చేసిన వాడు ప్రతి ఒక్కరు ఎవరి సంబంధులు? అపవాది సంబంధులు. అపవాది సంబంధులందరూ ఏం చేస్తారంటే నాశనమునే కోరతారు కానీ మేలు కోరరు. సామెతలు అదే అన్నాడు కదా, మేలు కోరిన స్నేహితుడంట గాయములు చేస్తాడట. అది మంచి స్నేహితుడు అనుకో, నీకేం చేస్తుంటాడు? గాయాలు పెడతాడు. పగవాడు ఏం పెడతాడట? ముద్దులు పెడతాడట. నీ మేలు కోరిన వాడు ఏమంటాడు? నువ్వు తప్పు మార్గంలో నడుస్తున్నావురా, ఇలా రారా బాబు అని చెప్తుంటాడు. నాతో కూడా రమ్మని చెప్తుంటాడు. నీ నడిచిన మార్గంలో రారా బాబు అని చెప్తుంటాడు మంచి స్నేహితుడు. ఈ మాట ఎవరు నచ్చదో? స్నేహితుడు నచ్చదు. అందుకే అన్నాడు, ఆ మాట నీకు ఎలా ఉంటాయి? గాయాలు ఉంటాయి. కానీ మృదువుగా మాట్లాడేవాడు, మంచిగా మాట్లాడేవాడు, నీ నాశనం కోరుకునేవాడు ఎలా మాట్లాడుతాడంటాడు? ప్రేమగా మాట్లాడేస్తాడు, ముద్దులు పెడేస్తుంటాడు. 2 రోజులు పెడతాడు, 3వ రోజు అనమాట. స్తోత్రం కలుగును గాక.
నీకు ఆపత్కాలంలో ఆదుకునేవాడు నీ ప్రభు నీ పక్షంలో ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేయి. నువ్వెవరితో స్నేహం చేస్తున్నావో, ఎవరి స్నేహంలో నువ్వు ఉన్నావో, ఎవరి యొక్క మాటలను లోపడుతున్నావో జాగ్రత్తగా ఆలోచన చేయి. ఫ్రెండ్షిప్ చేసే ముందంతా కూడా ఆలోచన చేయాలి. అంటే మీ ఫ్రెండ్షిప్ మీరు వ్యతిరేకిస్తున్నారని నా ఉద్దేశం కాదు. మనం స్నేహం చేస్తున్నప్పుడు ఆ స్నేహం మంచిదో కాదో, ఇతను మంచివాడా ఈమె మంచిదా అని ముందుగానే మనం గ్రహించి ఏం చేయాలా? స్నేహం కొనసాగించుకోవాలి. ఏదో రెండు మంచి మాటలు చెప్పేశారు కదా, ఈరోజు రెండు ఏదో పెట్టేసింది కదా అన్నప్పుడు ఆ స్నేహం పర్ఫెక్ట్ స్నేహం కాదు. అవ్వమ్మ గారంట ఆ చెట్టు దగ్గర నిలబడి అన్నది, సాతానగాడు ఎలా ఉన్నాడు అక్కడ? చెట్టు మీద ఉన్నాడు. సాతానగాడు అంటే ఇది నిజమా అన్న. ఏది నిజమా? తినవద్దు అన్న మాట నిజమా? నిజమా అన్నప్పుడు మనకి ఎముడెత్తే మన హృదయంలో ఆలోచన, నిజంగా అదేమో, ఆయన అలా చెప్పాడేమో, ఈమె అలా చెప్పిందేమో అన్న ఆలోచన పడిపోయి మనం ఎవరి సంబంధం అయిపోతాం? అపవాది సంబంధం అయిపోతాం. ఆ అపవాది సంబంధంలో పడిపోయంట ఏం చేసింది? మొట్టమొదటిగా ఎవరి సంబంధం అయిపోయింది? అపవాది సంబంధం అయిపోయింది. ఈ సంబంధం ఆమెతో ఉంచుకోకుండా మళ్ళీ ఎక్కడ వచ్చేసింది? భర్త దగ్గర తీసుకొచ్చేసి, నువ్వు నాలో సగము కదా, మనమిద్దరము ఒకటే కదా, ఈ పండును ఇద్దరము తిందామంటే అతను కూడా ఒక మాట అంటాడు, మరి నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకూడదేమో అంటుంటే నువ్వు నాలో సగము కదా అంటే, అది నిన్ను వదిలేస్తారంటే ఏం చేస్తారు? నేను విడిచిపోతానంటే అయ్యి బాబో నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు నాలో సగం, నువ్వు లేని ఒక్కరోజు కూడా నేను ఉండలేనని వీళ్ళిద్దరూ ఏం చేశారు? అపవాది సంబంధులు అయిపోయి ఎవరు దూరం అయిపోయారండి? దేవుని దూరం అయిపోయారు. ఈ లోకంలో చాలా మంది అలాగే దూరం అయిపోతున్నారు. మొదటిలో ఉన్న శాంతిని ఎందుకు ఉండట్లేదు? మొదటిలో ఉన్న ఆశీర్వాదం ఎందుకు ఇప్పుడు చూడలేకపోతున్నావు? ఒకసారి ఆలోచన చేసావా? మొదటిలో ఆదాము అవ్వ దేవునితో కలిసి నడిచే అనుభవం కలిగిన వారు అనుకోకుండా వారి కుటుంబ వ్యవస్థలోకి ఎవరు చొరబడిపోయాడు? సాతానుగాడు చొరబడిపోయాడు. వాడిని జయించాలి అంటే ఎలా? వాడిని దూరపరచాలంటే ఎలా? ఆ పాపము నేటి వరకు కొనసాగుతుంది కదా, ఆ శాపము నేటి వరకు కొనసాగుతుంది కదా. ఒక మాట చెప్తున్నాను, ఆ శాపమును తొలగించడానికి, ఆ అపవాదిని కుటుంబ వ్యవస్థలను దూరపరచడానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది 100% నిజము. క్రీస్తు ఎందుకు వచ్చాడంటే నీ కుటుంబంలో చెలరేగుతున్న అపవాది దూరంగా పారిపోవాలి. స్తోత్రం. అపవాది ఏదో ఒక రూపంలో దాడి చేసుకున్నాడేమో. ఒక్క బిడ్డకు బాగుంటే మరొక బిడ్డకు బాగోదు, లేదా భర్తకు బాగుంటే భార్యకు పోగదు. ఇలా కుటుంబ వ్యవస్థలు చాలా బాధపడుతున్న సందర్భాలు. ఒక్క మాట చెప్తున్నాను, యేసు ప్రభు ఈ లోకానికి రావడం ద్వారా నీ కుటుంబంలో ఉన్న అపవాది ఏమైపోతున్నాడు? పారిపోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఇంటిలో ఎవరు ఉండాలంటే యేసయ్య ఉండాలి. అపవాదం ఉండడానికి వీల్లేదు. అపవాదం అంటే ఏదో ఒక రూపంలో వస్తుంటాడు. ఎలా వస్తుంటాడు? తాగుబోతు రూపంలో రావచ్చు, ఎవరు తాగింట్లు. అంతా బాగుందంటే ఎవరైనా కొంచెం బలహీనతలో పడిపోవచ్చు. ఇదే అపవాదం. వాడిని జయించాలంటే క్రీస్తు నీ గృహంలోకి, నీ మనసులోకి రావాలి. చెప్పండి. అందుకే 4వ మాట ఏంటంట? అపవాది క్రియలను లయపరచుటకి ఎవరు జన్మించారు? దేవుని కుమారుడు జన్మించాడు. తర్వాత 5వ మాట దగ్గరికి వెళ్తున్నాను చూడండి. 5వ మాట, తండ్రికి మనల్ని చూపించడానికే యేసుక్రీస్తు అయిన లోకంలోకి జన్మించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. యేసు మీ యొద్ద నుండినను నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచినవాడు తండ్రిని చూచుచున్నాడు కనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నాను నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేను చెప్పుటలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యేసు ప్రభు ఎవరు చెప్తున్నాడు? ఫిలిప్పు గారితో చెప్తున్నాడు. ఏమంటే నా యందు
మీరును నా యందు మీరును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ చదివిన మాటలో మనకు వినబడుతున్న మాట ఏంటంటే, నన్ను చూచిన వారందరూ కూడా ఎవరు చూస్తున్నారు? తండ్రి చూస్తున్నారు. చాలా మందిలో ఎదురవుతున్న ప్రశ్న ఏంటంటే, తండ్రికి ప్రార్థన చేయాలా, కుమారుడికి ప్రార్థన చేయాలా? ఎవరు ప్రార్థన చేస్తారు మీరు? అందుకేనండి ఏ గొడవ లేకుండా ఏమన్నామంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటున్నాం. ఒక మాట వినండి, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తండ్రి చిత్తమును, అదే కదా ప్రశ్నించే అంటున్న మాట. నా చిత్తము నెరవేర్చడానికి రాలేదు కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను. అందుకే యేసు ప్రభు కూడా ప్రార్థన చేసినప్పుడు అంటుంటాడు, పరలోకమున్న మా తండ్రి. ఏ తండ్రి? మా పరలోకమున్న మా తండ్రి. అందుకు ఒక మాట, ఏ అద్భుతము చూసినా చిన్న కుమారుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చినప్పుడు అతను దేవుడు ఏం చేశాడు? పైకెత్తి ఆశీర్వదించాడు. అంటే ప్రతి అంశంలో కూడా యేసు ప్రభుని ఎవరు ప్రవేశపెట్టాడు? తండ్రిని ప్రవేశపెట్టాడు. మనం ఏమడగాలి? ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు నామముల ద్వారా. హల్లెలూయా. నా నామములో అంటే యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నా ద్వారా మీరు ఎవరిని చూడండి? తండ్రిని చూడండి. నన్ను చూచిన వాడు, హల్లెలూయా. కొంతమంది అంటుంటాం కదా, ఏమంటామంటే ఈ అచ్చ ఎలా ఉన్నాడండి? తండ్రిలా ఉన్నాడు అనుకుంటాం. సేమ్ ప్రింట్ అవుట్కి వెళ్తే తండ్రి ఎవరో కుమారుడు, అచ్చు మీ నాన్న ఉన్నావురా అంటుంటారు. కొంతమంది చిత్రంగా మాట్లాడతారు, ఇప్పుడు చిన్నప్పుడు ఎంతే ఉన్నావు, ఇప్పుడు ఎంత ఎక్కువ ఉంటారు. చిన్నప్పుడు ఎవరైనా ఎంత ఉంటారు? ఇంతే ఉంటారు. సేమ్ పెద్ద ఎలా ఉన్నావు నువ్వు? మీరు నాన్నలాగా ఉన్నావు. మరి యేసు ప్రభు తన తండ్రిలా ఉన్నాడా? ఉంటారా? అందుకే అన్నాడు, నన్ను చూచువాడు నా తండ్రిని చూసినట్టే. అందుకే నా నామములో నా తండ్రిని మీరు ఏం చేయండి? అడగండి. యేసు ప్రభువు భూమి మీద గల కారణం ఏంటో తెలిసి రావడానికి గల కారణం ఏంటంటే తండ్రిని పరిచయం చేయడానికి. హల్లెలూయా. ఆయన ముఖ దర్శనం నీకు పరిచయం చేయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. 6వ మాట దగ్గరికి వెళ్తున్నాం చూడండి. 6వ మాట, నీకు నిత్య జీవం ఇచ్చుటకే యేసు ప్రభు జన్మించెను. ఏ జీవం ఇవ్వడానికంట? నిత్య జీవం ఇవ్వడానికి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు లోకమును ఎంతో ఎంతో అనొద్దండి. ఎంతో అంటే ఎంతో, ఎంతో అంటే చాలా గొప్పది. పిల్లలు సందర్భాలు అంటుంటారు, మాకు ఇన్ని చాకలు తీసుకురాడు అంటుంటారు కదా. ఎన్ని చాకలు తీసుకురా? ఇన్ని చాకలు. అంటే ఇన్ని తెస్తాడా అంటే ఎంతో. మరి పిల్లలకి 2 ఉంటే వాళ్ళకి మనస్సారి సంతృప్తిగా ఉండదు. ఎక్కువ పడిచేసామంటే వాడు దాన్ని ఏం చేయడు? లెక్క చేయడు. స్తోత్రం కలిగి బోరు పడేది. ఇంకా చాకలిపై చూసిపోతుంది. దేవుడు అంట లోకముని ఎంతో ప్రేమించి ఏమిచ్చాడు? లోకానికి ఏమిచ్చాడు? యేసు ప్రభు ఏమిచ్చాడంటే లోకానికి యేసు ప్రభు శిష్యులు ఒక మాట అన్నారు, 3.5 సంవత్సరాలు నీతో తిరుగుతున్నాం కదా, మాకు ఏమిస్తా? లోకంలో ఏమిస్తామంటే ఎవరు అడిగేస్తారో? యేసు శిష్యుల్లో పేతురు గారు. ఆయనకి ఏం తాగదు, కొడుకులు ఏమి కూడా తాగదు. భయంకరమైన వ్యాధి ఏంటంటే కొడుకులో ఏమి కూడా ఉంచుకోకూడదు. అదేం చేయాలా? కక్కేలా. యోనాను చూడండి, చేప ఏం చేసింది? దాచుకుని ఉదయక్రిగా ఏం చేసింది? కక్కేసింది. అలాగా ఏదైనా అది చెవులు నిలబడితే ఏం చేయాలా? చెప్పేలా. చెప్పేది కానీ గారు వచ్చేస్తుంది.
తలదిరిగి వెళ్తుంటే ఈ ఆనందం నేను చూడలేకపోతున్నాను సంతోషం. ఈ సంతోషం అందరూ పొందుకోవాలని ఏం చేస్తాడు? చెప్పచ్చు. ఏ మాట చెప్పాలా? మంచి మాట చెప్పాలి. ఈ మాట చెప్పడం ద్వారా కుటుంబం ఆశీర్వదించబడద్దంటే చెప్పాలి. వాకింగ్ చెప్పడం ఇంత గంట ప్రసంగం చేశారు. ఈ గంటలో 7 మాటలు 7 సైడింగ్లోనే చెప్తే వాడు ఏమవుతాడు? మారు మనసుకుంటాడు. వాక్యం చెప్పే విషయం కుటుంబం రక్షించబడదంటే చెప్పు. కానీ ఆ కుటుంబము నాశనం అవ్వాలన్న విషయం ఎవరైనా మాట్లాడుకుంటున్నప్పుడు అది విని ఇతరులకు చెప్పడం ద్వారా ఒక మాట చెప్తున్నాను, అది నీకు శాపమే, ఆ కుటుంబము కూడా బాధపడతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది పర్ఫెక్ట్ కాదు, ఇది మంచివే కాదు. ఏమి చెప్పాలో ఏది తెలియాలో ఇదే ఎవరు చెప్తారు అంటే, ఎవరు చెప్తారు చెప్పనా? చిన్నపిల్లలు చెప్తారు. చెప్పనా? ఎవరు చెప్తారు? చిన్నపిల్లలు చెప్తారు. ఒక పాస్టర్ గారు అన్నారట, అమ్మ ఈ క్రిస్మస్కి మీరందరూ కూడా సహకరించండి, ప్రార్థన చేయండి అంటే తల్లిదండ్రులు ఇంటికాడ మాట్లాడుకుంటారంటే ఏమో మాట్లాడుకుంటారంటే పాస్టర్ గారు అలాగే అంటాడు, మన దగ్గర ఉన్నాయి కానీ ఎవరికి ఇవ్వద్దు, దేవునికి ఇవ్వద్దు, లాస్ట్కి ఇచ్చాం కదా, ఈ సంవత్సరం ఎవరైనా ఇస్తారా చూద్దామని ఇలా మాట్లాడుకుంటుంటే ఎవరు వినారట? కుమారుడు వినేశాడట. ఆ కుమారుడు వినంట సండే స్కూల్కి వస్తారు కదా, అంతగా ముందు వస్తాడు, ఎవరో తల్లిదండ్రుల ముందు వస్తాడు. వీడు పాస్టర్ అడగలేదు, అడగకుండా వచ్చి చెప్తున్నాడు, మాస్టర్ గారు మీ గురించి మా అమ్మ నాన్న ఏం చెప్పారండి, మాట్లాడుకుంటారండి. మీరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, మీరు మొన్న వారం చెప్పారు కదా క్రిస్మస్లో ఏం చేయండి అని సహకరించింది, వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ అంట ఇవ్వరంటండి, లాస్ట్ ఇచ్చారు కదండి ఈ సంవత్సరం ఇవ్వరంట. మాస్టర్ ఏమంటాడు? ఇంకా ఏమంటాడు? విన్నాడు కదా. ఒక మాట చిన్న పిల్లలకి అలా తెలియదు. ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి. ఒకసారి నేను ఒక ప్రాంతంలోకి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో విశ్వాసం ఇంకా ప్రాంతం రెడీ అవ్వట్లేదు, గిన్నెలు తోముకుంటూ ఉంది. గిన్నెలు తోముకుంటూ వెళ్తే కుమారుడు కింద పైన బనీలు ఒకటి వేసుకున్నాడు. చిన్న కుమారుడు 2 సంవత్సరం 3 సంవత్సరం ఉంటాడు, నడుపుతున్నాడు. అంతా కింద ఏం వేసుకోలేదు, షెట్టి గడ ఏం వేసుకోలేదు. అందరికి నుంచుని ఉన్నాడు ఇలా గిన్నెలు తోముకుంటే. ఈ లోపల నేను వెళ్ళాను. వెళ్తుంటే ఆ కుమారుడు అన్నది, పాస్టర్ గారు వచ్చారా ఏదో టేస్ట్ రాలన్నది. ఏమన్నది? పాస్టర్ గారు వచ్చారా ఏదో టేస్ట్ రాలన్నది. వీడు ఏం వేసుకొచ్చాడంటే జోలు వేసుకొచ్చాడు. ఏం వేసుకొచ్చాడు? జోలు వేసుకొచ్చాడు. అదేంట్రా జోలు వేసి ఎందుకు వచ్చావు అంటే, ఏదో టేస్ట్ రామన్నావు కదమ్మా, అందుకే జోలు వేసుకొచ్చాడు. ఏదో వేసుకున్నామంటే కింద సెట్ వేసుకురారా, ఇలా ఉండిపోవు కదా అని చెప్తాను. ఎందుకు మాట చెప్పిన ఆ పసి హృదయం ఏం తెలియదు, ఏం తెలియదు. ఇది పాపమో తెలియదు, ఇది పుణ్యమో తెలియదు, ఇది చేయకూడదనేది కూడా లేదు. మీరు పసిపిల్లలా మీరు కాదు కదా. కాబట్టి అందుకే అంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు, మీరు ఏది విన్నారో ఏది కన్నారో చెప్పమన్నారు కదండి. వాక్యాన్ని బోధించాలి కానీ వ్యర్థమైన మాటలు చెప్పడం ద్వారా కుటుంబ వ్యవస్థ ఏం చేయొద్దు. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడంటే నిత్య జీవం ఇవ్వడానికి. స్తోత్ర. ఇది నువ్వు పొందుకోవాలి. ఎక్కడ పొందుకోవాలంటే ఇక్కడుండే పొందుకోవాలి. పరలోకం వెళ్ళాక పొందుకుంటానంటే కుదరదు. ఇక్కడుండే మనం ఏం పొందుకోవాలి? నిత్య జీవం పొందుకోవాలి. ఇది ఎవరు చెప్తారంటే, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ తెలుస్తాను అన్నవాడు నిత్య జీవం పొందుకుంటుంటే. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నేను చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే తప్పకుండా అన్నవాడు ఏం పొందేసుకున్నట్టు? ఆయన నిత్య జీవం ఇవ్వడానికి లోకముని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమకు మనం ఏం చేయలేము, వెలకట్టలేము. ఎవరైనా నిన్ను అడుగుతారు, యేసు ప్రభు నీకు ఏం చేశాడు అంటే ఒక మాట చెప్పండి. యేసు ప్రభు నాకు నిత్య జీవం ఇచ్చాడు. ఎలా తెలుసా? ఎంతో ప్రేమించి. ఆయన ఎంత ప్రేమించలేదు నన్ను, ఎంతో ప్రేమించి నాకు ఒక రాజ్యం అనేది నాకు ఇచ్చాడు, వే మార్గం ఇచ్చాడు. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నాకు ఏం కావాలన్నాడట? నిత్య జీవం కావాలని. నిత్య జీవం కావాలంటే నన్ను వెంబడించాలంటే వెంబడిస్తాను, అన్ని పనులు చేస్తున్నాను, పాపం చేయట్లేదు, ధర్మశాస్త్రం చదువుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, వెంబడొస్తాను, అన్నీ చేస్తానంటే అయితే నీకు ఒకటి కొదువుగా ఉందన్నాడు దేవుడు. ఆ ఒకటి నీలో ఉన్నాము తీసేసుకో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ యవనస్తుడికి ఏం తక్కువ ఉందంటే ధనము అనే పిచ్చి ఉంది. ఒకవేళ నీకు అలాంటివి ఏవైనా వ్యసనాలు ఉంటే వాటిని కూడా ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టి ఎవరు వెంబడించాలి? దేవుడిని వెంబడించాలి.
ఆ యవనస్తుడితో యేసు ప్రభు అన్నాడు, నీ దగ్గర ఉన్న ధనమును అంతా నువ్వు అమ్మి పేదలకు ఇచ్చప్పుడు నన్ను వెంబడించమంటే ముఖం ఏం పెట్టుకున్నాడట? చిన్న పుచ్చుకుని వెనకడుగు వెళ్ళిపోయాడు. ఏం పొందుకోలేకపోయాడు? నిత్య జీవం పొందుకోలేకపోయాడు. ఈ సమయంలో మనము అలా ఉన్నాయేమో. చిన్న చిన్న కార్యములకు, చిన్న చిన్న పాపములకు, ఇది చేస్తే నేను ఉండలేకపోతున్నానండి, ఇది నేను తాగితే ఉండలేకపోతున్నాను, ఇది తాగాలని రోజు టీ ఆవిడైపోయిందండి, ఇది వ్యసనమైన జరగడం. అలాంటి వ్యసనాన్ని నువ్వు తీసివేయలేకపోతున్నావేమో. అది తీసేస్తేనే, అది కుటుంబంలో నుంచి పూర్తిగా తీసేస్తేనే నీకేం కలుగుద్ది? నిత్య జీవం కలుగుద్ది. అది ఇవ్వడానికి ప్రభు ఇచ్చాడు కాబట్టి మనం పొందుకోవడానికి ఏముండాలా? సిద్ధముగా ఉండాలి. పొందుకోలేకపోతున్నారు చాలా మంది ఏదో చిన్న పాపం ద్వారా. ఆ చిన్న పాపం ద్వారా నువ్వు అపవాది సంబంధులుగా మనం మిగిలిపోతున్నాం. ఆఖరి మాట 7వ మాట చెప్పి ముగిస్తాను చూడండి. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? మనకు మాదిరిని చూపించుటకు ఆయన జన్మించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. మోషే సర్పమును ఎలా ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. మోషే ఎత్తాడు, సర్పము ఎత్తాడు. అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందును. ఎవరి ద్వారా అండి? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు మనకి ఎలా ఉన్నాడు? మాదిరికరముగా ఉన్నాడు. మరలా చెప్తున్నాను, క్రీస్తు అంటే మతము కాదు, ఇది ఒక మార్గం అండి. ఈ మార్గంలో ఎవరిని చూస్తున్నాడు? వాళ్ళు మనము క్రీస్తును చూస్తున్నాడు. పేతురు సముద్రంలో నడుస్తున్నంతసేపు ఎవరు చేపట్టుకుని నడిచాడు? దేవుని చేపట్టుకుని, యేసుక్రీస్తు చేపట్టుకుని నడుస్తూ ఉన్నాడు. ఆయన చూస్తున్నప్పుడు ఎప్పుడైతే కిందకు చూశాడో ఏమైపోయాడు? లోకంలో మునిగిపోయాడు. అందుకే మాట చెప్తున్నాడు, నువ్వు మాదిరికరంగా నడుస్తున్నప్పుడు, యేసు అనే మార్గములు నడుస్తున్నప్పుడు, కిందకి, వెనక్కి, లెఫ్ట్కి, రైట్కి ఇలాంటి చూసామంటే ఎక్కడ పడిపోతాం? మనము లోకంలో పడిపోతాం. ఇంక నమ్ముకున్నప్పుడు, ఆధారం చేసుకున్నప్పుడు దేవుని ఇంకెక్కడ చూడకూడదు? నువ్వు లోకం వైపు చూడకూడదు. అయ్యి బిడ్డలు ఏమన్నా అంటారేమో, వెనక తిరుగుతానండి, ఒక్కడికి వస్తానండి, ఇక్కడికి వస్తానండి, ఆదివారం దేవుడి సన్నిధానానికి వస్తే పాపం పోతుంది అనుకుంటున్నావు. కానీ ఒక మాట, ఈ మార్గములో వెనుకడుగు వేయడానికి లేదు. స్తోత్రం. హల్లెలూయా. వెనక్కి తిరిగింది ఏ స్తంభం అయిపోయింది? ఏ స్తంభం? ఎవరి భార్య? లోతు భార్య. లోతు భార్య అన్నాడు కానీ భార్య పేరు ఇచ్చాడు దేవుడు? అవసరం లేదు. స్తోత్రం. నువ్వు అలా ఉండిపోకూడదనే లోతును చేర్చుకున్నాడు కొద్దిగా. దేవుని మాట అంగీకరించి ఎక్కడ తిరగలేదు? వెనక్కి తిరగలేదు. ఏదైనా వస్తుందేమో అన్నది తిరిగింది. స్తోత్రం. కావాలి కదా కొంతమంది, కావాలి కదా కొంతమంది. అందుకే అంటున్నారు కొంతమంది రొటీన్గా మాట్లాడుతున్నారు, వెనక్కి తిరుగుతున్నారు, విశ్వాసం అంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ మాట వాడినప్పుడల్లా. బైబిల్ ఫాలో అవుతారు. వెనక్కి తిరిగి చూడకో, ఉప్పు స్తంభం అయిపోతావు. నేను స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు. ఒక మార్గము దేవుడు నీకు నిర్దేశించినప్పుడు ఆ మార్గం గుండా వెళ్ళాలి. కానీ వెనక్కి తిరిగితే ఏ స్తంభముగా అలాగే ఉండిపోయింది. కాబట్టి అలాంటి వారంలో కాకుండా క్రీస్తు ఒక మాదిరిని పెట్టి వెళ్ళాడు. ఆ మాదిరిలో మనం ఎవరిని చూస్తూ నడవాలి? దేవుని చూస్తూ నడవాలి. ఆయన చూపిస్తూ ఇతరులు ఏం చేయాలి? మనము నడిపించాలి. మార్గము తెలియక చాలా మంది పాపములో అనేకమైన వ్యసనాల చుట్టూ తిరుగుతూ తమ సమయమును, తమ ధనమును ఏం చేస్తున్నారు? ఖర్చు పెడుతూ ఇంకా పాపాన్ని పెంచుకుంటున్నారు. కానీ దాని నుండి విముక్తి పొందలేకపోతున్నారు. ఒక మాట, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను రక్షించడానికి, ఈ పాపముల నుండి నిన్ను విడిపించడానికి, నిత్య జీవం ఇవ్వడానికి క్రీస్తు నీ మధ్యకు వచ్చినాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది మాటలు చెప్పాను మొత్తం కూడా 7 మాటలు. యేసు ప్రభు ఈ లోకానికి రావడం గల కారణం మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? ప్రవచనము నెరవేర్చడానికి క్రీస్తు మన మధ్యకు వచ్చాడు. రెండవ మాట,
మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుటకే క్రీస్తు మన మధ్య వచ్చినాడు. మూడవ మాట, సమాధానం పరచబడడానికి క్రీస్తుని యొద్దకు వచ్చినాడు. నాలుగవ మాట, అపవాది క్రియలు లయపరచుటకే క్రీస్తును జన్మించినాడు. ఐదవ మాట, తండ్రిని మన అందరికీ తండ్రిని పరిచయం చేయడానికే క్రీస్తు జన్మించాడు. ఆరవ మాట, నిత్య జీవం ఇచ్చుటకు క్రీస్తు జన్మించాడు. ఏడవ మాట, మనకు మాదిరిగా ఉండటకు యేసు పుట్టాడు. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఓన్లీ క్రీస్తుని ఆరాధించడమే కాదు. క్రిస్మస్ అంటే యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడో ఆయన తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ఈ ఆనందకరమైన మాసంలో యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా మనమందరి కుటుంబాల్లో గొప్ప సంతోషం ఉంది. ఈ సంతోషాన్ని మాటల ద్వారా మనమందరము పొందుకుని నడిపించుగాక. ప్రార్థన చేద్దాం. వాక్యం నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన మాటలు ఇప్పటి వరకు విన్న మేమందరము కూడా తండ్రి, ఇది దేవుని మాట నమ్ముచున్నాము తండ్రి. ఏది మారినా నీ మాట గతించిపోదు, ఏది ఆగినా నీ మాట ఆగదు తండ్రి. ఇలాంటి శ్రేష్టమైన మాట మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే వాక్యం విన్నారు వారి కుటుంబాల్లో ఒక ఆశీర్వాదం చూడలాగా సహాయం అనుభవింపజేయండి. మనిషి కుమారుడు భూలోకానికి గల కారణాలు కొన్ని కారణాలు తండ్రి మా అందరికీ వివరించినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ ఆనందకరమైన దినములో ఈ శుభ సందర్భాల్లో తండ్రి దేవుని లేఖనం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ విని వారందరినీ దీవించి నడిపించాను. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.